బిజినెస్ అని అనుకోలే స్టార్టింగ్లో ఇది కూడా ఒక పని. ఎందుకు అంటే వ్యవసాయం చేసే వాళ్ళు చాలామంది ఏం చేశారంటే ఇంకా సెకండ్ ఇన్కమ్ కోసం బర్రెలు ఆవులు తెచ్చుకుంటారు, పాలు పోసుకుంటారు, ఇన్కమ్ తీసుకుంటారు. లేదు అంటే కొందరు కూరగాయలు పెట్టుకోరు, సెకండ్ ఇన్కమ్. నాకు అటు బర్రెలు పెట్టుకోవడానికి అవకాశం లేదు, కూరగాయలు పెట్టడానికి అవకాశం లేదు, ఎందుకంటే వీలు లేదు. ఓన్లీ వర్షాధార పంటలే పండుతాయి. అట్లా 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తుంది. 30 సంవత్సరాల వ్యవసాయంలో వాస్తవానికి వెళ్తే ఒక 5 ఎకరాల ఉంది ల్యాండ్ గుర్తుంచుకోండి. దీంట్లో పెట్టుబడి ఎంత అవుతుంది? 1 లక్షల నుంచి 1.5 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. మొత్తం వచ్చే పంట 3 లక్షలు ఎప్పుడు రాలే ఈ సంవత్సరాలు. వస్తే ఇప్పుడు ఎప్పుడు ఎట్లా వస్తుంది? ఇంకా నేను పెట్టే పంట ఏంది? మక్క, సోయా, పత్తి. ఇవి తప్ప వేరే పంట లేదు, ఓన్లీ వర్షాధార పంట. ఇంట్లో 30 సంవత్సరాల నుంచి ఇదే పని చేసాను, వేరే పని లేదు, చేయడానికి అవకాశం లేదు. 2 బోర్లు వేసాను, 2 బోర్లు ఫెయిల్ అయింది. ఒకటి 740 ఫీట్లు వేసింది, దానికంటే ముందేసింది 400 ఫీట్లు వేసింది. ఇంకా బోర్ వేయద్దు, జీవితం ప్లాన్ డిసైడ్ అయిపోయింది, ఇప్పటికి కూడా వేయదు. సో వెస్టీజ్ అవకాశం వచ్చినాడు. మేము ఇద్దరం విన్నాము, కిరణ్ సార్ ఇలాగే నుంచి వచ్చి మాకు ప్లాన్ చెప్పిండు. ఒక 10,000 అసలు సరిపోతుంది అనుకున్నాం. ఆ రోజు నెలకు 10,000 అసలు కాదు. ఎందుకు 10,000 అంటే ఈయనకి 6,000 డాక్టర్ గ్రూప్లో కట్టాలి, 4,000 ఖర్చులకు ఉంటాయి. అర్థమైనా? 6,000 ఉన్న మైండ్ సెట్ ఇది. సో దీనికోసం వచ్చినాం మేము. ఈ 10,000 వచ్చేసినాయి ఆల్రెడీ. ఒక 1 ఇయర్లో ఇక్కడ పని చేస్తే ఒక 1 ఇయర్లో 3 లక్షలు వచ్చింది. మొత్తం టోటల్ ఫీ లెక్క పెట్టిన 3 లక్షలు. నేను మొత్తం అన్ని లెక్కలు వేసుకొని రాసుకోలేదు. మనం ఐటీ రిటర్న్ చేస్తాం కదా, ఫస్ట్ ఇయర్ కాగానే ఐటీ రిటర్న్ చేశాను. అప్పుడు ఆ సీఏ ఉంటాడు కదా, ఆయన చెప్పిండు మీ వెస్టింగ్ మొత్తం ఇంకా 3 లక్షలు సార్. అప్పుడు నేను షాక్ అయినా. ఇక్కడ ఇంటి లాభం చేస్తే 3 లక్షలు వస్తలేవు, ఇలా ఖర్చు 1,00,000 పోతుంది. ఇంకా నేను ఒక్కని చేస్తే 3 లక్షలు వచ్చింది. ఏది బెటర్? ఇదే బెటర్ కదా. తర్వాత ఏమర్థమైంది? అప్లయన్స్ యొక్క ఇన్కమ్స్ మారుతూ ఉంటే నాది కూడా 3 లక్షల దగ్గరనే ఆగి నేను 6 లక్షలు చేయొచ్చు అని అర్థమైంది. నెక్స్ట్ 6 లక్షలు అయిపోయింది. అర్థమైనా? ఇట్లా హైయెస్ట్ ఫిగర్ ఎంత అంటే 90,450 రూపాయలు నేను తీసుకున్న హైయెస్ట్ ఇన్కమ్. అంటే ఇప్పుడు 12 లక్షల ఇన్కమ్కి దగ్గర ఉన్నామా దూరం ఉన్నామా? సంవత్సరానికి అంటే ఎక్కడ 3 లక్షల ప్యాకేజ్, ఎక్కడ 12 లక్షల ప్యాకేజ్? ఇప్పుడు నా ఏం చెప్పాలా? షాక్ అయినా 51 ఇయర్స్. ఇప్పుడు నాకు ఇది అవసరం కూడా కాదు. ఒక రకంగా చెప్పాలంటే మా కూతురు పెళ్ళి అయిపోయింది, 4 ఇయర్స్. మా కొడుకు బీటెక్ మొదలనే అయిపోయింది, ఇప్పుడు జాబ్ చేసుకుంటాడు. నాకేమవసరం ఉంది? అవసరం లేదు. నా ఏజ్ వాళ్ళు చాలామంది మడిగల మీద కూర్చుండి బాతకాన్ని కొడుతూ వాళ్ళకి షుగర్లు, బీపీలు, థైరాయిడ్ అన్నీ ఉన్నాయి. కొందరు ఎక్స్పైర్డ్ అయిపోయారు, మా క్లాస్మేట్స్ వెళ్ళిపోయారు. అంటే ఇట్లాంటి టైంలో నేను విన్నా, ఈ అవకాశం తీసుకొని పనిచేస్తే ఇక్కడ గోవా టూర్ పోయినా, ఆ తర్వాత సార్ చెప్పినట్టు థాయిలాండ్ పోయినా, ఆ తర్వాత దుబాయ్ పోయినా, ప్లస్ ఖతార్ మధ్యలో క్రూజ్ షిప్ ఉంటుంది. షిప్లో టైటానిక్ షిప్ చూసిగా, అట్లాంటి షిప్లో అంటే ఇవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేయాలి. గుడ్డు కింద ఎక్స్ట్రా వచ్చినాయి ఇవన్నీ కూడా. అంతకుముందు 2000 కంటే ముందు నేను దుబాయ్ పోయినా. ఎందుకు? లేబర్ వర్క్ చేయడానికి. విజిట్ వీసాలో, అది కంపెనీ వీసా కాదు, విజిట్ వీసాలో 30,000 వీసా అనుకొని ఇంకొక 20,000 రూపాయలు టికెట్ పెట్టుకుని 50,000 రూపాయలతో నేను దుబాయ్ పెట్టాను. వచ్చిన తర్వాత పాస్పోర్ట్ అదృష్టవశాత్తు విలువలు ఉన్నది, అది నా అదృష్టం. ఇప్పుడు థాయిలాండ్ పోవాలన్నప్పుడు పాస్పోర్ట్ కావాలి, అదే పాస్పోర్ట్ తీసి మళ్ళీ విలువలు చేసింది. అంటే అది నా జీవితంలోకి పోయింది అనుకున్నది మళ్ళీ నా జీవితంలో వచ్చింది జస్ట్ ఈ అవకాశం. అర్థమైంది? సో ఇవన్నీ కూడా నేను ఈ ప్లాట్ఫామ్లో నిలబడ్డా కాబట్టి వచ్చినాయి. మా మేడం చెప్పినట్టు టాటా ఆటో స్టార్ట్ చేసుకుంది, కిందనే ఉంది, సంవత్సరం అయిపోయింది. ఆ తాగానే తిరుగుతుంది ఇప్పటిదాకా. ఫస్ట్ బాధపడాల్సిన బండి మీద వస్తుంది, కారు వచ్చిన తర్వాత బండి ఎప్పుడు వేరే. అంటే అర్థం చేసుకుంటుంది. కాబట్టి జీవితం ఇక్కడ మారిందా? మారలేదు. కానీ ఎందుకు మారింది? నాకు కూడా చాలా మంది ఈ రోజులకి నేను ప్లాన్ చెప్పినా
నేను ప్లాన్ చెప్తే ఏమన్నానంటే సరే చేద్దామన్నారు, నేను అతను రాలేదని రోజు అనలే, చేద్దామన్నారు, వాళ్ళ ఫోన్ చేస్తే లేకపోతే నేనేమనుకోవాలి, వాళ్ళ దగ్గర టైం లేదు అనుకోవాలా, నేను చెప్పింది అర్థం కాలేదు అనుకోవాలి. రెండులో ఏదో ఒకటి ఉంటుంది. అయితే వాళ్ళ దగ్గర టైం లేదు, లేదా నేను చెప్పింది అర్థం కాకపోవచ్చు, కానీ నాకు నువ్వెందుకు చేస్తావు, నువ్వు చేయగానే నాకు ఎవరు చెప్పలేదు. ఇంకా నా చేసిన ఎక్కువ మీరు చిన్న ఇంట్లో నీకు అంటారు, డైరెక్ట్ అంటారు, గట్ చేస్తున్నావా అని డైరెక్ట్ ముఖం మీద అంటారు కొంతమంది. మీరేం ఫీల్ కావద్దు, ఎందుకంటే మనం చేసే పని ఇది చాలా పెద్దది. మనం అవకాశం ఇస్తున్నాం. ఇప్పుడు సార్ అవకాశం ఇచ్చింది, పక్కనే స్టార్ట్ అంటే నిలబడ్డాడు. ఇది మీరు బయట ఏడాది చూసి చెప్పుకుంటున్నారు, ఇక్కడ ఎక్కడ ఉన్నది, ఇక్కడ అవకాశం ఇచ్చిన వాళ్ళు మనకంటే పెద్ద వ్యక్తిని తయారు చేయొచ్చు. సలీం సార్ ఏమంటే దీన్ని మీరు తిరుపతి పోతారు కదా, ప్రసాదం చేస్తారు, అది అందరికి ఇస్తారా కదా, ఇది అట్లనే అనుకొని పంచుంది. ఇష్టంలో తీసుకొని తింటారు, ఇష్టం లేని పడేసుకుంటారు. అది మనకు సంబంధం కాదు. మనం ఏం చేయాలి, ఇవ్వాలి, అంతే ఇవ్వాలి. ఇచ్చే ప్రాసెస్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఇచ్చేటోడు చేయి పాయింట్ కదా, తీసుకోవడం పాయింట్ కదా, ఇచ్చేటోళ్ళే ఉంటుంది. కానీ ఫస్ట్ నేను కూడా తీసుకున్నాను, అంటే నా అబ్బాయి దగ్గర నేను తీసుకున్నాను, కానీ నేను ఇప్పుడు ఇస్తున్నా. అర్థమైనా? అంటే ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా మంది ఏమనుకుంటారంటే వెస్టీజ్ అంటే కేవలం వస్తువులు ఉంటాయి, కొనుక్కోవాలి, అలా కొన్ని పని చేయని కూడా ఉంటాయి, నేను కొనుక్కుంటే 6 కిలో వస్తుంది అనుకుంటాం. వాస్తవంగా ఏమొస్తాయంటే ఇవన్నీ వస్తాయి కొనుక్కుంటే. ఇప్పుడు మాకు ఆలోచనప్పుడు చాలామంది ఈర్చబడ్డారు, కార్యక్రమం తెచ్చేది. ఆ లోలు మీరా, మీరు కాదు, ఓలు పడతారు. మీరు కారు తీసుకుంటే ఒక 50,000 తీసుకుంటే ఈర్చబడ్డారు రోజు. మీ పక్కలే, మీ దగ్గర వాళ్ళే, దూరకులు కాదు. మేడం ఈర్చబడ్డాం, మేము కంగ్రాచులేషన్స్ మేడం అని చెప్తాం మీకు ఫోన్ చేసి. కానీ వాళ్ళు ఈర్చబడతారు, అది మామూలుగానే కారులో అవుతుందా, ఈయన మామూలుగానే కారులో అవుతాడా అని ఈర్చబడ్డారు. మనం పక్కకుంటాం. కానీ మనం ఏం చేయాలంటే వాళ్ళ మాటలు వస్తే వినదు. ఇక్కడ ఉన్న వండర్ఫుల్ సీక్రెట్ అంటే ఇది ఒకటే. వెస్టీలో ఉన్న సీక్రెట్, మనం సక్సెస్ కావాలంటే ఎవరి మాట వినాలి, సక్సెస్ అయిన మాటలు తప్ప ఏం చేయలేదు. మా ఇంటి పక్కలు ఆలోచన చెప్పే మాట పొరపాటున కూడింది. ఇంటే కూడా ఇట్లా ఇనాలి చేసేది. అర్థమైనా? సక్సెస్ సీక్రెట్ అదొకటే, కాబట్టి అదొకటే మర్చిపోయింది. సో ఇంకొక మంచి విషయం చెప్తాను. నేను ఒక 8 గంటలు పనిచేస్తున్నాం. 8 గంటలు పనిచేస్తే ఎంత వస్తుంది? ఒక 20,000 వస్తుంది అనుకుంటున్నాను. ఈయన జీవితంలో 40,000 సంపాదించాలంటే ఏం చేయాలి? ఇది సింపుల్ అంటే అందరికి అర్థమయ్యేది. 16 గంటలు పనిచేస్తే 40,000 వస్తాయి. ఇంతేనా? ఇంతకంటే ఇక సంపాదించాడు ఆయన చేయలేదు కదా, పాసిబుల్ కాదు. ఒకవేళ ఇంకెక్కువ సంపాదించాలంటే ఇంతకంటే ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తుంది. ఇది ఏ మనిషితో కూడా కాదు. కాబట్టి ఇక్కడనే ఏమంటారు, సత్కిల పడ్డాడు అంటారు మనిషి. సో జీవితం క్లోజ్ అయిపోతుంది. కానీ ఈరోజు మీరు మీ పిల్లలందరినీ చదివిస్తున్నారా లేదా? మీ పిల్లలందరినీ చదివిస్తున్నాం. ఏం చేద్దామని అంటే ఇదే కదా మన స్ట్రక్చర్. ఇది ఉండేది. ఇప్పుడు నా కొడుకు బీటెక్ చేస్తే 8 గంటలు పని చేస్తాడు, 20,000 వస్తాయి, లేదా 40,000 వస్తాయి, అంతే కదా. ఈ 40,000 మహా అయితే 80,000 అయితే ఉండొచ్చు, 1,00,000 అయితే ఉండొచ్చు, 4 లక్షలు అయితే ఎక్కడ అవకాశం లేదు. కానీ ఒకసారి ఆలోచన చేద్దాం. సో ఒక మంచి ప్రొఫెషన్ చెప్పండి. మంచి ప్రొఫెషన్ ఏముంటుంది? డాక్టర్. సో డాక్టర్ చదవాలంటే ఎంత ఖర్చు అయితే ఉండొచ్చు? 20 రానా 50 రానా? 50 లక్షలు ఖర్చు అయింది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 6 సరే 5 రాద్దాం. ఓ ఇక డాక్టర్ అండి ఎంత సంపాదిస్తారు నెలకు? మీరు చెప్పిన డబ్బు కాదు, ఇంకా రాయ కూడా ఫీల్ కావాలి. ఇంకే ప్రొఫెషన్ ఉంటుంది మంచి మంచి ప్రొఫెషన్? లాయర్, అడ్వకేట్, ఏంటి అనుకోండి. ఎంత ఖర్చు అయితే ఉండొచ్చు?
అందాజ కరెక్టే 30 లక్షలు అవుతుంది. 30 లక్షలు 30 లక్షలు అవుతుంది సార్. 10 లక్షలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయితే ఈయన మంచి అడ్వకేట్ అవుతాడు. 5 years రాస్తా ఎంపీ కాబట్టి ఈయన మంచి అడ్వకేట్ అయితే నెలకి ఎంత సంపాదించవచ్చు? 20,000 అనుకోండి, 1 లక్ష అనుకోండి, దాన్ని ఏమన్నా అనుకోండి. ఇంకేం రాయాలి ప్రొఫెషన్? ఇంజనీరింగ్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 years 4 years బీటెక్ అనుకోండి. ఎంత సంపాదిస్తాడు? 30. అప్పటి వరకు చెప్పలేము. ఇప్పుడైతే జాబ్ లేవట. నెక్స్ట్ ఇంకేముంటుంది మంచి ప్రొఫెషన్? టీచరా? టీచర్. ఎంత ఖర్చు అవుతుంది ఆయన చదవడానికి? అంతేనా ఇంకేముంటాయా? 5 lakhs 5 lakhs. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 years 4 years అవుతుందా? ఓకే. ఎంత జీతం ఉంటుంది? ఫస్ట్ జీతం 30 నుంచి 50,000. ఇంకేముంటుంది? ఐఏఎస్. ఐఏఎస్ రెండు సేమే కదా. ఇప్పుడు ఎంత ఖర్చు అయి ఉండొచ్చు? 5 లక్షలు రాస్తా అనుకోండి. తక్కువ కావచ్చు 10 లక్షలు, కానీ సుమారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? కలెక్టర్ జాబ్ రావాలి, అంటే ఐపీఎస్ జాబ్ రావాలి. ఎన్ని సంవత్సరాలు? 10 years అవుతుందా? ఓకే. 10 సంవత్సరాలు రాసిన ఇలా జీతం ఏంటంటే 2 లక్షలు. ఇప్పుడు మీ అందరికి బెస్ట్ తెలుసుగా. పొరపాటున మీరు వెస్టిజ్ చేస్తుంది. ఇవన్నీ ఇప్పుడు మనం చేయగలుగుతామా? మనతోనే కాదు. ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు వెస్టిజ్ చేస్తే? 3,000. చెప్తున్నా 5 లక్షలు రాస్తున్నా. ఇప్పుడు ప్రోగ్రామ్ పోవాలి, 5,500 టికెట్ ఉంటుంది. అంటే అవి సంవత్సరానికి 2 ప్రోగ్రామ్ వస్తాయి, 10,000 అయింది. ఉదాహరణకు అవే రాస్తున్నాను. సో ఎన్ని సంవత్సరాలు చేయాలి? 3. ఒక 5 years చేయాలి. మీరు 5 లక్షలు ఖర్చు పెట్టి 5 సంవత్సరాలు చేస్తున్నారు అనుకోండి వెస్టిజ్. ఇంకా ఎంత రాయాలా? 5 నుంచి పైన 5 లక్షలు 5 lakhs కంపల్సరీ వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. దీనికి ఏజ్ లేదు, క్యాస్ట్ లేదు, మతం లేదు, ఏం లేదు. మీ శ్వాస ఆడుతూ చాలు. 18 సంవత్సరాల పైన ఉండాలి. ఒకటే దానికన్నా ముందు ఎడ్యుకేషన్ లేవు, ఎగ్జామ్స్ లేవు. ఇవన్నీ దీనికి ఉంటాయి. ఓకేనా? సో ఇవన్నింటితోనే దీన్ని కంపేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈయన ఎప్పటికి ఉంటాడు ఆ భూమి మీద. ఒకవేళ పోయినాక ఈయన భార్య చేస్తుందా? ఈయన ఎవరి పనులు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు చేయరు. ఈ పని చేయొచ్చు. ఈయన కూడా ఇది చాలా మందికి అర్థం కాదు. అంటే ఒకటే కలెక్టర్ వచ్చింది మన దగ్గర, కేకేసి. ఆయన ఒక్కరికి అర్థమైంది చేసి, నేను కలెక్టర్గా ఉంటే 2 లక్షల కంటే ఎక్కువ నేను సంపాదించలేదు బాబు, కానీ నేను 5 లక్షలు సంపాదించు, 10 లక్షలు సంపాదించవచ్చు అని ఆయనకు అర్థమైంది. కాబట్టి ఆయన వచ్చింది. కాబట్టి ఇట్లా అర్థం చేయించే వ్యక్తులు కావాలి. అంటే మనకు ముందు అర్థం కాదు. మనకు ముందు అర్థమైతే మనం వేరే వాళ్ళకి అర్థం చేయగలుగుతాం. మనకే అర్థం కాకపోతే అర్థం చేయలేదు. కాబట్టి ఈ అవకాశం అనేది చాలా పెద్దది, చిన్నది కాదు. కానీ బయట జనాలు ఏం చేస్తున్నారంటే చిన్నగా చూస్తారు. ఒకటే కారణం, ఇట్లాంటివి చాలా కంపెనీలు వచ్చినాయి. అర్థమైందా? వెస్టీజ్ స్టార్ట్ అయ్యి 20 సంవత్సరాలు అయిపోయింది. దాని తర్వాత చాలా కంపెనీలు వచ్చినాయి ఇట్లాంటి. కానీ అవన్నీ ఈరోజు లేవు భూమి మీద. చాలా కంపెనీలు ఎగిరిపోయినాయి. ఇది ఒకటే నిలబడదు. ఎందుకు? క్వాలిటీ ఉన్నది, నాణ్యత ఉన్నది, అన్నీ ఉన్నాయి కాబట్టి నిలబడుతుంది. సో మేము జాయిన్ అయినప్పుడు ఇప్పుడు 16% అని చెప్పిన కదా హైయెస్ట్ ఇన్కమ్. ఇది ఎంత ఉండేది? 11 ఉండేది. 11% హైయెస్ట్ ఇన్కమ్ ఉండే కంపెనీ ఇచ్చేది అంతే. దాని తర్వాత 16% చేసింది. అంటే కంపెనీ జనాలకు డబ్బులు ఇవ్వడానికి చేసిందా, దగ్గర పెట్టుకోవడానికి చేసిందా? ఎక్కువ మందికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి 16% చేసింది. సో మేము జాయిన్ అయినప్పుడు గోల్డ్ డైరెక్టర్ అయిన తర్వాత ఏముంటుండే? ట్రావెల్ ఫండ్ ఉంటుండే. అంతేనా సార్? ట్రావెల్ ఫండ్ అనేది గోల్డ్ డైరెక్టర్ అయిన తర్వాత ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. ఇప్పుడు
సిల్వర్ నుంచే ఇస్తుంది, ఇంకా ముందు నుంచే ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. అంటే ఎందుకు ఇస్తుంది? ఎక్కువ మందిని విదేశాలకు తీసుకురావాలని కంపెనీకి ఉంది కాబట్టి ఇస్తుంది, ఇంకా ముందు ఇస్తుంది. అర్థమైనా? కాబట్టి కంపెనీ వీళ్ళ కోసం తయారు చేసుకోలేదు, జనం కోసం ఈ కంపెనీ తయారు చేసింది. మీరు టాటా కంపెనీ తీసుకోవాలి, ఎంతమంది కోటీశ్వర్లు ఉంటారు టాటా కంపెనీలో? కోటీశ్వర్లు ఎంతమంది ఉంటారు? కంపెనీ కూడా ఒక్కడే కోటీశ్వరుడు, ఎంతో అందరూ ఎంప్లాయీస్ అంతే కదా. 1,00,000 2 లక్షలు జీతాలు ఉండొచ్చు, ఐఎస్ లెక్క పెడితే మా అయితే కొందరుకుంటే 5 లక్షలు ఉండొచ్చు. కానీ అంతకంటే ఎక్కువ మంది అయితే లేరు కదా, తక్కువ మందికి ఇస్తారు. కానీ ఇంకా మన దగ్గర ఎంతమంది ఉన్నారు? కోట్లు తీసుకుంటారు, లక్షలు తీసుకుంటారు, 1000 తీసుకుంటారు. ఇక్కడేమో వీళ్ళందరూ ఎంప్లాయీస్, ఇక్కడ వీళ్ళందరూ పార్ట్నర్స్ మన దగ్గర. మీరందరూ కూడా పార్ట్నర్స్ కంపెనీకి. గౌతమ్ బాలి సార్ వస్తే పక్కకే మీరు కూర్చోవచ్చు, మీ భుజం మీద కూడా ఇలా చేయేస్తారు సేమ్. అర్థమైనా? సో నా భుజం మీద కూడా వేసిందండి దుబాయ్ పోయినప్పుడు. సో ఇక్కడ తేడా ఏంటంటే ఈ కంపెనీ అందరికీ పార్ట్నర్షిప్ ఇస్తుంది, వీళ్ళు పార్ట్నర్షిప్ ఇస్తే జీతాలు ఇస్తారు. మీరు ఏ కంపెనీతోనైనా పోల్చుకోరు. వెస్టీజ్ యొక్క ఉద్దేశం వేరు, వీళ్ళ ఉద్దేశం వేరు. సో వెస్టీజ్ చాలా మంది ధనవంతులు చేయడానికి ఈ కంపెనీ స్టార్ట్ చేసింది. సో ఇంకొక వండర్ఫుల్ విషయం ఏంటంటే, ఇప్పుడు మీ అందరి దగ్గర పెట్టుబడి పైసలు లేవు అనుకోండి, పెట్టుబడి లేవు అంతేనా? ఏం సార్ ఏమంటలేదు? పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేవు, లేకపోతే పెట్టాం, రిస్క్ అసలు రావో తెలియదు కాబట్టి పెట్టాం. ఇప్పుడు మాన్సాడలో ఒక స్టోర్ ఉంది, ఇంకా ఎల్లారెడ్డిలో ఒకటి ఉంది, ఎస్ఎస్ నగర్లో ఒకటి ఉంది, పిట్లంలో ఒకటి ఉంది, బిచ్చుకుందలో ఒకటి ఉంది, నిజామాబాద్లో ఒకటి ఉంది, జుక్కల్లో ఒకటి ఉంది. సో ఇవన్నీ బ్రాంచెస్. ఇట్లా దేశవ్యాప్తంగా ఆల్రెడీ కంపెనీ స్టోర్స్ పెట్టేసింది. మనం ఈడ ఎంత టర్నోవర్ చేసుకోవచ్చు, దీనికి ఏం లిమిట్ లేదు. ఈడ ఎంత టర్నోవర్ చేసుకోవచ్చు, దీనికి కూడా ఏం లిమిట్ లేదు. మన దమ్ము, మన ధైర్యం, మన టైం. ఏం పెట్టాలి? టైమే పెట్టాలి. ఏం లేదు, అందరికీ మీరు పెట్టండి. సో ఇట్లా ప్రతి స్టోర్ దగ్గర మనం టీం బిల్డ్ చేసుకొని టర్నోవర్ చేయవచ్చు కంపెనీకి. ఇవన్నీ స్టోర్ల మీద ఎంత టర్నోవర్ అయిందో అంత టర్నోవర్లకి ఇంకా మనకి ఇస్తాం. ఇది ఈజీ ఉందా, కష్టం ఉందా? నాకు ఇన్ని ప్లేస్లలో బిజినెస్ ఉంది, నేను అది పోవాలా చేసుకోవాలా అనుకోవాలి ఒకటి. లేదు నాలాగా పని అనుకున్నాను, పార్ట్ టైం పని ఇంటికాడ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇన్కమ్ పెరిగిన తర్వాత బాన్సోడకి వస్తున్నాను. స్టార్టింగ్లో వచ్చినాం, ఇక్కడ ఎవ్వరు లేకుండా నాకు అప్పుడు స్టోర్ కూడా లేదు, బాన్సోడ స్టోర్ లేదు. నేను వచ్చినప్పుడు ఒక్క కస్టమర్ ఉండే, ఆ కస్టమర్కి కావాలని వెళ్ళి సామాన్ తెచ్చి ఇచ్చిపోతుండే నేను, ఒక్కటే పర్సన్. కానీ ఇప్పుడు ఏమైంది? బాన్సోడ టీమే తయారైంది. అర్థమైందా? కాబట్టి మనకి ఇక్కడ ఏం లేకుండా మనం ఇంకోవాలి. పోయినప్పుడు మనకి ఇక్కడ ఎవరినో ఒకరిని మనం ఇక్కడ తయారు చేసుకుంటాం, మనకు ఆలోచన వస్తుంది. ఇప్పుడు మన షేర్ ఉంది అనుకోండి, షేర్ కత్తులు ఉంటాయా? అవి చూసుకుంటామా లేదా? చూసుకుంటామా? చూసుకోకపోతే ఏమైంది? అది ఇవన్నీ ఎన్ని అర్థాలు అనుకుంటే అన్ని మనకు ఉన్నాయి. అది మన మైండ్లో ఉంటే. కామారెడ్డి స్టోర్కి కావాలంటే మీరు కావచ్చు, ఇట్లా స్టోర్కి పోవాలనుకుంటే మీరు పోవచ్చు. అది నాదే అనుకున్నప్పుడు పోతారు. అది శ్రీకాంత్ రెడ్డి సార్ నాకేం సంబంధం అనుకుంటే పోవు. నేను ఇట్లా పోయినప్పుడు అక్కడ నాకు ఎవరు లేరు, ఇప్పుడు డౌన్ లైన్స్ ఉన్నారు. అర్థమైందా? స్టోర్స్ లేనప్పుడు మేము పిచ్చుకున్న పోయినాం, ఇప్పుడు స్టోర్ అయితే. స్టోర్స్ లేనప్పుడే నేను మధ్యలో వచ్చిన, అక్కడ నాకు డౌన్ అయి ఉన్నాడు, కానీ ఇప్పుడు స్టోర్ అయింది. కాబట్టి ఇది ఎట్లా చేస్తాం అనేది మన నిర్ణయం చేసుకోవాలి. కానీ ఈజీ ప్రాసెస్ ఏముంది? మనం పెట్టుబడి పెట్టేది లేదు, జస్ట్ అక్కడ టర్న్ ఓవర్ చేయగలిగితే. మీరు ఇప్పుడు బాన్సోడలో ఉన్నారు, ఈ ఒక్క దగ్గర టర్న్ ఓవర్ బిల్ చేయండి. ఇక్కడ బిల్ చేసి ఆ తర్వాత మీ దగ్గర ఉన్న స్టోర్కి వెళ్ళి ఇక్కడ ఎప్పుడైనా మీటింగ్ దగ్గర మీటింగ్ పొంది ఇక్కడ ఒక లెగ్ స్టార్ట్ చేయండి. సో అట్లా మీరు దేశంలో ఏదైనా చేయొచ్చు, ప్రపంచంలో ఏదైనా చేయొచ్చు. బయట ఎక్కువ దేశంలో మన కంపెనీ ఉంది, మనం అక్కడ కూడా చేయొచ్చు. ఇప్పుడు నా డెవలప్స్ దుబాయ్లో కూడా ఉంటుంది, అప్పుడప్పుడు పోతారు స్టోర్ కాదు, కొనుకొచ్చుకుంటారు పేస్ట్ సబ్బు ఆర్గల్ కూడా తీయాలి రాదు. కాబట్టి ఇట్లా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేయడానికి
మనలాంటి కామన్ మ్యాన్ పేదవానికి అవకాశం ఇస్తున్నటువంటి కంపెనీ ఏదైనా ఉందంటే ఓన్లీ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా. బయట ఏ కంపెనీ లేదు. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? కానీ మనం ఇక్కడ దాకా వెళ్ళడానికి ఒకటి ఏమున్నదంటే మన మైండ్లో ఒక గట్టి ఆలోచన, డ్రీమ్ ఉండాలి. అది మనం ఫిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఏ డ్రీమ్ లేదంటే ఏం చేస్తాం? ఇప్పుడున్న పని చేస్తాం. ఏదైనా డ్రీమ్ పెట్టుకున్నాం, దానికోసం పని చేయాలనుకున్నప్పుడు మాత్రమే చేయగలుగుతాం. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము కార్ తీసుకోవాలి. కామారెడ్డి టాటా షోరూమ్కి 3 సార్లు పోయింది. నా జీవితంలో ఏ షోరూంలో కూడా నేను అడుగు పెట్టలేదు. ఫస్ట్ టైం కార్ ఫండ్ అచీవ్ అయినాం. కారు అప్లై చెప్పి ఎక్కడ తీసుకుంటామంటే పలానా తేదీ నాడు, అది ఏమంటే ఫిబ్రవరి 14 వసంత పంచమి ఉంటే మంచి రోజు ఆరు తీసుకోమని చెప్పింది. సో కామారెడ్డిలో బుక్ చేయాలి కాబట్టి ముందుగా పోయినాం, చూసినాం ఇదేం రేట్, ఇదేం రేట్, ఇదేం రేట్. ఇప్పుడు కూరగాయలు కొనుక్కొని మార్కెట్ పోతాం. మన ఇంట్లో కూరగాయలు ఉన్నాయనుకోండి, ఉత్తగా పోతామా? కొనే ఉద్దేశం ఉంటేనే పోతాం. నేను అప్పటిదాకా ఎందుకు పోలేదు షోరూమ్ కంటే కొనే ఉద్దేశం లేదు కాబట్టి పోలేదు. ఇప్పుడు కొనే ఉద్దేశం వచ్చింది కాబట్టి పోయినాం, అడిగినాం. సో బుక్ అయిపోయింది. ఆయనకు నేను బ్యాంకు పోయి లోన్ పెట్టుకున్నాను. సో అగ్రికల్చర్ ఉన్నాను, మనకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్ మీద తీసుకుంటే 6 months ఒక ఈఎంఐ పెట్టుకోవచ్చు. అగ్రికల్చర్ లేదు, ల్యాండ్ లేదనుకో మంత్ ఈఎంఐ పెట్టుకోవాల్సి వస్తుంది. సో నాకు అది అడ్వాంటేజ్ అనిపించింది. పెట్టేసుకున్నాను, లోన్ పెట్టేసుకున్నాను బ్యాంక్ నుంచి. వాళ్ళు ఏమన్నారంటే డౌన్ పేమెంట్ 1,00,000 కట్టుకున్నాను. నా దగ్గర లేవు. సో 14వ తేదీ నాడు ఉదయం కూడా నా దగ్గర డబ్బులు లేవు, నేను డౌన్ పేమెంట్ కట్టలేదు. కానీ డేట్ ఫిక్స్ అయింది, అందరికి అనౌన్స్మెంట్ అయిపోయింది, గ్రూప్లలో పోస్టర్ చేసారు. నెంబర్ సార్ కార్ అమ్మలేదు, కామెంట్ అందరు షోరూమ్ కానీ అప్పుడు క్యాన్సిల్ అవుతుందా? అది కాదు. ఎందుకంటే సంకల్పం చేసినా తీసుకోవాలి, ఏదైనా సరే తీసుకుంటాం. సో షోరూమ్ పోయినా ఆయనకు మెల్లగాలని ఇక సంతకాలు అవన్నీ తీసుకుంటున్నాడు. సార్ మరి ఎట్లా డబ్బులు ఒక 50,000 ఉన్నాయి.